తప్పకుండా వేసుకోండి. నేను రైతుకు చెప్తున్నాను, నేను చదువుకున్నా ఉండే కాబట్టి జోషికా క్రాప్ కేర్ వాళ్ళది ఖచ్చితంగా 2 ఎకరాలు వేస్తే 1 ఎకరం ఇది వేసుకోండి. మొత్తం వేసుకునే బదులు మీకు డౌట్ కోసం ఇది వేసుకోండి. తర్వాత మీరే చెప్తారు. ఖచ్చితంగా వేసుకోవాల్సిందిగా రైతు వాళ్ళందరినీ కూడా కోరుతున్నాను. ఓకే అన్న, మీ పేరు కానీ మీ అడ్రస్ కానీ మనం ఎక్కడ ఉన్నాం, ప్రస్తుతం ఉన్న లొకేషన్ అడ్రస్ చెప్పండి ఒకసారి. మా పేరు శ్రీనివాస్ అండి. మాది ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలము ఎర్రబుడితండ గ్రామం. ఓకే, అంటే మీకున్న వ్యవసాయం మీద ఎన్ని సంవత్సరాల నుంచి అనుభవం ఉంది? నేను గత 4 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను. అంటే మీరు స్టడీ కూడా చేసినట్టున్నారన్నా? నేను బీఎస్సీ బీఈడి చదివా. బీఎస్సీ బీఈడి చదివాను. ఓకే, అయితే నేను తెచ్చినటువంటి సీడ్ వచ్చేసి ప్రచండ 49 జోషికా క్రాప్ కేర్ వాళ్ళది తెచ్చాను. ఆ వెరైటీ వచ్చేసి ఒక 10 ప్యాకెట్లు తెచ్చాను. మన జూలూరుపాడు నరసాపురం ఉన్నటువంటి భద్రాద్రి ఏజెన్సీలో తెచ్చాను. తెచ్చిన సీడ్ మాత్రం చాలా బాగుందండి. ఎందుకంటే రైతులు వేసుకోవాల్సిన విత్తనం, ఎందుకంటే అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు. నేను నిజాయితీగా చెప్తున్నాను. ప్రచండ 49 అని చెప్పేసి దీంట్లో సగం వేసాను. ఈ హైట్ పెరిగింది మొత్తం కూడా ప్రచండ 49 విత్తనం వేసాను. చాలా బాగుంది వెరైటీ కూడా. రైతు అందరూ కూడా వేసుకోవాల్సినటువంటి విత్తనం. మీరు దయచేసి అందరూ కూడా రైతులందరూ కూడా తెలుసుకొని ఈ సీడ్ని వేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మీకు కావాలంటే చూడండి, మనం వేసినటువంటి కాయలు కూడా చూడండి. ఒకసారి దగ్గర చూపించండి, కాయలు కూడా చూడండి. ఇవన్నీ చూడండి, ఈ కాపు అండి. దగ్గర కాపు ఉంది. బ్రాంచెస్ కూడా కింద నుంచి చూడండి, 1 2 3 4 5 6 బ్రాంచెస్ కింద నుంచే స్టార్ట్ అయింది. కింద నుంచి స్టార్ట్ అయ్యి పైకి వచ్చేసి కూడా చాలా బాగుందండి. చూడండి, ఏ చెట్టు చూసినా కానీ చూడండి బాగుంది. ప్రతి ఒక్క రైతు వేసుకోవచ్చు అండి. ఇది ఈ కొమ్మ చివరి వరకు కూడా కాసింది చూడండి. ఒకసారి చూడండి, ఇక చూడండి, ఇది చూడండి. ఇది చూసి రైతులందరూ ఒకసారి ఇక్కడ కాయలు చూపించండి. చివరి వరకు చూడండి. ఫస్ట్ బ్రాంచ్ వేసి ఇది చూడండి, ఎంత దగ్గర కాపు ఉంటుంది చూడండి. దగ్గర కాపే మొత్తం అన్ని. మామూలుగా ఇప్పుడు ఇక్కడ మనకు కొన్ని వెరైటీస్ ఏమైతుంది అన్న, సీడ్ వైరస్ వచ్చి కూడా అవకాశం ఉంటుంది. వైరస్ కూడా అంత అటాక్ కాలేదు. దీనికి మందులు కూడా చాలా తక్కువ డోసేజ్ కొట్టిన. అడుగు మందు కూడా అందరి ఎకరానికి 10 కట్టలు అట్లా వేస్తారులే, కానీ నేను 8 కట్టలు వేసాను ప్రస్తుతానికి. మొత్తం ఆల్ టోటల్ కట్టేసి ఎన్నిసార్లు వేసినావు? అట్లా 4 సార్లు వేసాను. 4 సార్లు వేసాను. విత్తనం అయితే బాగుందండి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అయితే చాలా బాగుంది. ఎవరికైనా డౌట్ వస్తే నా రైతు వారిగా ఫోన్ నెంబర్ తీసుకోమనండి, నేను వచ్చి చూపిస్తా. నా తోటకి కూడా రమ్మను. మీకు ఎవరైనా క్వశ్చన్ వేసినా గానీ ఆన్సర్ చెప్పడానికైనా నా నెంబర్ ఇవ్వండి, నేను ఆ రైతుతో మాట్లాడతా. ఓకే చూడండి రైతులారా, ఇక్కడ జోషికా క్రాప్ కేర్ వాళ్ళది ప్రచండ 49 ఈ యొక్క వెరైటీ అయితే రైతు అయితే వేయడం అయితే జరిగింది. మనం ఎందుకంటే తోట చూసిన తర్వాతనే వీడియో చేయడానికి అయితే చెప్తాను. నేను రైతు తన అనుభవంతో చెప్పాడు కాబట్టి. అన్న, మీకు ఇప్పుడు ఈ అచ్చుకు ఎంత దూరం పెట్టారు మీరు? ఇది 30 అండి. 30 పెట్టారు. 30 x 30. మామూలుగా ఇప్పుడు చాలా మంది ఇక్కడ మన ఖమ్మం జిల్లాలో 28 పెడతా ఉంటారు. లేదు, ఇది 28 పెడితే ఇంకా ఘోరంగా ఉండదు. ఇప్పుడే మీరు చూస్తున్నారు, అదే అంటున్నా నేను. నడవడానికి కూడా ఛాన్స్ లేదుగా. పాయ దొక్కా మొత్తం. అవునవును, పాయ దొక్కడానికి ఒక మొక్క పైన ఒక మొక్క పడింది. అసలు కొమ్మలు మొత్తం ఒకదాని మీద ఒకటి పడిపోయినవి. ఆ విధంగా పాయ దొక్కా. ఓకే అంటే మీరు మామూలుగా ఇప్పుడు మీరు వేసిన ఈ ఎకరాన్ని వేసినారు కదా? ఇది ఎకరం 10 కుంటలు ఉంటుందండి. ఎకరం 10. మామూలుగా దిగుబడి ఎంత రావచ్చు అనుకుంటున్నారు మీరు? ఈ దిగుబడి అయితే ఇది ఖచ్చితంగా ఎకరానికి 40 క్వింటాలు దాటాల్సిందే. ఈ సీడ్ మీకు అనుభవం? నాకు అనుభవం ఉంది. గతంలో కూడా వేసిన సీడ్ కంటే ఇది ఈ సంవత్సరం ఎక్కువ కాసినట్టు నాకు అనిపించింది. ఓకే, ఈ సంవత్సరం మీరు చూడరాదండి, మీకు కూడా తెలిసి అడుగుతున్నాను. ఎందుకంటే మనకు మీరు అన్ని తోటలు చూస్తుంటారు. చూడండి, ఈ కాపు చూడండి ఒకసారి, మంచిగా క్లియర్ చూపించండి అన్న. దీనికంటే ఇంకేదండి ఏ విత్తనం కాసిద్ది చూడు. మొత్తం కింది నుంచి బ్రాంచెస్ కానీ కలర్ కానీ రైతు ఈ కలర్ కూడా చూడండి ఎట్లుందో. కాయ నంబర్ 1 ఉందండి. ఓకే, ఇప్పుడు మీరు ఈ నర్సరీలో వేసారా లేదంటే నేలపైన? ఇది నర్సరీ నారే. నర్సరీలో పెట్టుకున్నాను. ఎట్లా వచ్చింది? జర్మినేషన్ బాగా వచ్చింది? జర్మినేషన్ బాగుంది. అంటే మనం విత్తనాలు బాగా వేసిన మొక్క బాగానే వచ్చింది. జంపుగా వేసిన కాడి నుంచే నారు వేసిన కంటే జంపుగా ఉంది. నేను తెచ్చిన కాడి నుంచి మేము దగ్గర 20 మంది రైతులు మన జూలూరుపాడు ఏజెన్సీ కాడి నుంచి తెచ్చినాం. అందులో ఆ షాప్ వాడు నాకు ఒక వెరైటీ అని చెప్పేసి 10 ప్యాకెట్లు సపరేట్గా ఇచ్చారు. అది ప్యాకెట్ చూపించమని నేను దోలాడి పెడతా. నేను తీసుకున్న బిల్లు సహా ఉంది. బిల్లుతో సహా మొత్తం బిల్లు కూడా ఉంది. ఓకే ఇప్పుడు మనకు వర్షాలు ఎక్కువ పడినాయి ఈ సంవత్సరం బాగా. ఇప్పుడు మనకు ఇది ఏమైనా ఇబ్బంది పడినా? వర్షాలు అధిక వర్షాలకు మొక్కలు చనిపోవడం కానీ అట్లా ఏమైనా ఇబ్బంది అయిందా దీంట్లో? లేదు, దీంట్లో చాలా తక్కువ వర్షం. ఇది వేసిన కాడి నుంచి నెల రోజులు వర్షం పడ్డది. అయినా మొక్క చాలా తక్కువ, ఒక 100-150 చెట్లు మాత్రమే వేసినాం మేము. ఎక్కడ స్టెప్ బై స్టెప్ ఉందా? ఒకటే లెవెల్లో ఉంది. అదే ఒకటే మొత్తం ఆడి ఒకసారి చూడండి. అక్కడ రైతు చూడండి, అక్కడ మీరు అక్కడ వరకు చూడండి, ఒకటే హైట్ లో ఉన్నాయి. మనకు సైడ్ కొమ్మలు కూడా బాగానే ఉన్నాయి.
అన్న రైతు కూడా తొక్కాడు ఇక్కడ మందు స్ప్రే కొట్టడానికి ఇబ్బంది అవుతుంది ఉద్దేశంతో మీకు ఎక్కడ చూపించమన్నా చూపిస్తా మీకు రైతుని చూపించండి ఒకసారి మీకు ఎక్కడ చూపించమన్నా చూపిస్తా మొత్తం చూడండి ఈ విధంగా మనకు రైతు అయితే తొక్కడం అయితే జరిగింది అన్న డ్రిప్ ఏమైనా వేసారా లేదంటే మామూలుగా నీళ్ళే పెట్టారా ఫస్ట్ మామూలుగా పెట్టాను తర్వాత డ్రిప్ వేసా డ్రిప్ వేసారా మీకు ఎక్కడ చూపించమని ఇటు చూపించమంటారా చూపిస్తా ఇక చూడండి ఈ కాపు చూడండి ఇగో కాపు ఇది మొత్తం అల్లుకుపోయింది మొత్తం తోట ఒకదానిపైన పడిపోయినాయి ఇది చూడండి ఎట్లా ఉందో ఇగో కింది నుంచి క్రాప్ అంటే కింద భూమి కాడ నుంచి జాన ఇక్కడ చూడండి ఇక ఇటు చూడండి ఎంత ఇక చూడండి ఇగో దగ్గర కాపు కూడా దగ్గర ఉంది కాయ సైజు కూడా చూడండి చివరి మనకి చివరి చూడండి ఇక చివరి కాపు కూడా చూడండి ఎట్లా వచ్చింది సైజు చూడండి ఈ విధంగా కూడా రావడం అయితే జరిగింది చాలా చూడండి ఒకసారి అన్ని ఏ చెట్టు చూసినా అంతే ఉంది కలర్ ఎట్లా అనిపిస్తుంది అన్న కలర్ కూడా మంచి రేట్ వస్తుంది అంటవా మంచి రేట్ వస్తుంది ఇప్పుడు చూడరాదండి కలర్ కూడా మనకు మంచి చేసే ఇప్పుడు మనం కాదన్నా మనం మీ రైతు అనుభవంతో చెప్తేనే రైతులు కూడా ఏ చెట్టు చూసినా మీరు ఎక్కడ చూసినా ఏం లేదు మీరు ఛానల్లో మీకు ఎవరైనా ఫోన్ చేసినా నాకు నా నెంబర్ వేయండి రైతుతో మాట్లాడమనండి చూడండి ఏ చెట్టు చూసినా ఏం లేదు ఎక్కడ పోయి చూసినా ఏం లేదు చూడండి మొత్తం పాయ దుక్కా ఓకే అన్న ఇప్పుడు మన వీడియోలు చూసే రైతులు వేసుకోవచ్చు అంటావా ఇప్పుడు తప్పకుండా వేసుకోండి నేను రైతుకు చెప్తున్నాను నేను చదువుకున్నా ఉండే కాబట్టి రైతుకు నేను చెప్తున్నా ప్రచండ 49 జోషికా క్రాప్ కేర్ వాళ్ళది ఖచ్చితంగా 2 ఎకరాలు వేస్తే 1 ఎకరం ఇది వేసుకోండి మొత్తం వేసుకునే బదులు మీకు డౌట్ కోసం ఇది వేసుకోండి తర్వాత మీరే చెప్తారు ఖచ్చితంగా వేసుకోవాల్సిందిగా రైతు వాళ్ళందరినీ కూడా కోరుతున్నాను ఓకే చూడండి రైతులారా ఇది పరిస్థితి తన అనుభవంతో అయితే ఈ ప్రచండ 49 గురించి అయితే రైతు అయితే చెప్పాడు ప్రతి ఒక్క రైతు కూడా వేసుకోవచ్చు మీరు వేసే 2-3 ఎకరాల్లో 1 ఎకరా వేసి చూడండి మీకే నచ్చుతుంది అనే ఉద్దేశంతో చెప్తున్నాడు ఎందుకంటే రైతు కాబట్టి మొత్తం వేసుకోకనే చెప్తున్నాడు ఎందుకంటే మీకు ప్రస్తుతం మనకు నచ్చిందిగా మనకు వేసిన సీడ్ మంచిగా ఉంది కాబట్టి వేరే రైతులకు కూడా తెలిపే ప్రయత్నం అయితే చేశాడు అన్న ధన్యవాదాలు అన్న ఎందుకంటే మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వేరే రైతులకు కూడా పంచుకున్నందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ అన్న తప్ప